అందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా కృష్ణ పరమాత్ముల వారికి, అర్జునుల వారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా ఇద్దరు గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న మీ అందరికి కూడా నా ఆత్మ ప్రణామాలు. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా. మాస్టర్స్, ఈ రోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మ యోగం గురించి తెలుసుకుందాం. అంటే కర్మ యోగము అనంటే ఏంటిదంటే, కర్మలు అంటే ఏంటిది, కర్మ ఎలా చేయవలెను, కర్మ చేయుట వలన ఎలాంటి పరిణామం అంటే హాని జరుగుతుంది, చెయ్యకుండా ఉన్నా ఎలాంటి హాని జరుగుతుంది, స్వధర్మం అంటే ఏంటిది, ఏవి కర్మలు బంధాలుగా మారుతాయి, తర్వాత కర్మలను ఆచరించకుంటే ఎలాంటి ప్రయోజనాలు అంటే ఎలాంటి చెడు ప్రయోజనాలు జరుగుతాయి, ఏవి ముక్తి సాధకములు, ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి చెప్తున్నాడు. కర్మయోగంలో ఎందుకు ఫస్ట్ సెకండ్ కాకుండా థర్డ్ దగ్గరికి చెప్పే వరకు వచ్చింది అంటే, ఇవన్నీ మొదటి అధ్యాయంలో అర్జునుల వారు అతనికి ఒక బాధ వస్తుంది కదా, వచ్చినప్పుడు ఎన్నో రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ నేను యుద్ధం చేయాలన్నా వద్దా, చేస్తే ఎలాంటిది, పైలోకం అంటే ఏంది, కింద ఇక్కడ జరుగుతుంది, పాపం ఏంటిది, నాకు పుణ్యగతులు రావు, మోక్షం రాదు, నా పితృదేవతలకు రావు, వీళ్ళందరినీ నేను చంపుతున్నాను, ఎన్నో రకాల దాంట్లో సాంఖ్య యోగంలో ఒక్కొక్క దానికి క్వశ్చన్కి ఒక్కొక్క ఆన్సర్ కృష్ణ పరమాత్మ ఇస్తూ ఉన్నాడు. మధ్యలో ఏమొస్తుంది, ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే శ్రిత ప్రజ్ఞతతో ఉండాలి. ఆ శ్రిత ప్రజ్ఞత ఉండాల్సిన లక్షణాలు అడిగారు. అంటే ఎప్పుడైతే అతని లోపల ఈ జ్ఞానము ఉందో, తెలుసుకోవాలని ఎప్పుడైతే క్వశ్చన్ వేశాడో, అప్పుడు మిగతా చాప్టర్స్ అన్ని చెప్పడం జరిగింది. దాంట్లో కర్మయోగంలో మొదటి 2వ శ్లోకం తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. ఓకే, ఫస్ట్ శ్లోకంలో తాత్పర్యం ఏమిటంటే, అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయాన్ని బట్టి కర్మ కంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమున్నందు నన్నేలా నియోగించుచున్నావు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు, కర్మ ఫలాన్ని చెప్పాడు, కర్మను ఏ లగంగా చెయ్యాలని చెప్పాడు, అంటే కర్మయోగం గురించి సాంఖ్యయోగంలో చెప్పాడు. అలాగే ఏం చెప్పాడు, శ్రిత ప్రజ్ఞితుడు అంటే జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడు అంటే, అతని ఇంద్రియాలు పనిచేస్తుంటాయా, దేని గురించి అతను ఆలోచిస్తుంటాడు, అతడు శ్రితప్రజ్ఞుడుగా ఉండాల్సిన లక్షణాలు, పరమాత్మని వైపు దృష్టి ఎలా పెడతాడు, ఇవన్నీ చెప్పాడు కదా. చెప్పినప్పుడు అక్కడ ఏమొచ్చింది అర్జునుడికి అంటే, రెండింటిని చూసుకున్నాడు, తరచి చూసుకున్నాడు. తరచి చూసుకొని ఏమొచ్చింది, నీ అభిప్రాయం బట్టి కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమైంది. అంటే కర్మ అంటే ఏంది, యుద్ధము. అంటే ఇప్పుడు నేను ఏదైతే పని నాది ఉందో, నా స్వధర్మం ఉందో, ఈ యుద్ధం చేసి చేయడం, చంపడం కన్నా జ్ఞానమే శ్రేష్టమైంది. అంటే కావాల్సింది ఏంది, శ్రిత ప్రజ్ఞుడుగా ఉండడమే శ్రేష్టమైంది. అంటే జ్ఞానం పొందడమే శ్రేష్టమైంది అన్నావు కదా. మళ్ళీ ఇట్లా చెప్పినప్పుడు నువ్వు యుద్ధమును నన్నేలా చేయమంటున్నావు అన్న క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది, ఎట్లా మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే, ఇంకా కృష్ణుడు సాంఖ్యయోగంలో చెప్పిన దాన్ని సాధించలేదన్నట్టు. అంటే ఇంకా క్లారిటీ రాలేదు. అది మనం ఎలా తెలుసుకోవాలంటే, ఇప్పుడు కొత్తగా ధ్యానంలోకి వస్తారు ఎవరైనా. వచ్చినప్పుడు
కర్మ గురించి కానీ, సమస్య గురించి గానీ మీరు అంగీకరించండి. మీరిలా ఉండండి. మీ వాస్తవానికి మేమే కారణము. మీరు లేకపోతే ఇది చేసినందుకే మీదికిది వచ్చింది అని చెప్తున్నప్పుడు ఏమవుతుంది? చింతెక్కడుంటుంది వాళ్ళకు? వాళ్ళ ఇంటి సమస్యల పైన, ఇంటి వాళ్ళ పైన ఉంటుంది. అంటే క్లారిటీ రాదు. అంటే అర్థం చేసుకునే విధానంలో ఒక క్లారిటీ ఉండదు. అంటే చెప్పింది ఒక రకంగా ఉంటే, అర్థం చేసుకున్నది ఇంకొక రకంగా ఉంటుంది. అది కూడా తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకు అంతే తెలుసు. అంతే జ్ఞానం తెలుసు. అంటే ఫస్ట్ క్లాస్‌లో చదివేవానికి ఫస్ట్ క్లాసే తెలుస్తది. థర్డ్, సెకండ్, ఫోర్త్ తెలుస్తుందా? తెలియదు కదా! అలానే ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడో క్లారిటీ రాలేదు. క్లారిటీ రాకుండా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నేను కర్మం చేశాను, యుద్ధం చేస్తే ఏమొస్తుంది? అదే నేను జ్ఞానం పెంచుకుంటే అదే మిక్కిలి కదా! అంటే కర్మం చెయ్యను అంటున్నాడు. జ్ఞానమే శ్రేష్టమైనప్పుడు, ఈ జ్ఞానమే గదా నాకు కావలసింది. నే నేనెందుకు నన్నిలా చేయమంటున్నావు? అంటే చెప్పాడు గదా! యుద్ధం చెయ్యు అని జెప్పి చెప్పాడు గదా! నీ స్వధర్మం. నీ స్వధర్మం ఏందంటే నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయడానికొచ్చావు, యుద్ధం చేస్తానన్నావు, చెయ్యు అని చెప్పాడు. కానీ ఇది తెలిసి నువ్వు నాకెందుకు ఇలా చెప్తున్నావు? అంటే ఇక్కడ కృష్ణుడు ఏం జెప్పాడు? సమబుద్ధితో పనులు కర్మలను చెయ్యు అని చెప్పాడు. అంటే అక్కడ ఏంటిది? అర్జునుడు తప్పుగా అనుకున్నాడు. కర్మను ఖచ్చితంగా చేయాల్సిందే. కర్మను చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఆ కర్మ యందు ఎలాంటి కర్మ చేయాలి? అంటే ఇక్కడ ఏం జరిగింది? తప్పుగా అనుకున్నాడు. అంటే ఉద్దేశ్యం అక్కడ తప్పుగా ఉంది. అర్థం కాలేదాయనకు. అంటే ఇచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేదు. అంటే సమబుద్ధితో ఉండడం అంటే ఏంటిది? ఇప్పుడు ఒక పని చేస్తున్నాం. ఈ తప్పు చేయడం వల్ల ఏం జరుగుతుంది? అంటే ఇప్పుడు చేయాల్సింది ఒక పని చేయాల్సిందే. అది తప్పా, రైటా కంటే నీ ముందుకొచ్చింది. నువ్వు ఆ పని చెయ్యాలి. దానికంటే ముందు ఆలోచించాలే, లేకపోతే చేసే ముందు దేని ఫలితం ఎలా ఉంటుంది అన్న దాని గురించన్నా ఆలోచించాలి. ఇవన్నీ ఏది లేకుండా మాట్లాడేసిండు. ఎలా యుద్ధం చేయమంటున్నావు? జ్ఞానమే మిక్కిలి అయింది కదా! అని. అంటే కర్మలను చెయ్యను అని అంటున్నాడు. అంటే వచ్చిందేంది? స్వధర్మం అతనిది. ఖచ్చితంగా అతడు కర్మం చేయాలి. కానీ నేను చెయ్యను. నాకు జ్ఞానమే ముఖ్యము. అలాంటప్పుడు నన్ను ఎందుకు నువ్వు వినియోగించుకుంటున్నావు అంటున్నాడు. అప్పుడు రెండవ శ్లోకంలో ఏమంటున్నాడు? కలగాపు పులగము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనట్టున లో లోనగునట్టు చేయుచున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయంగా తెలుపుము అని చెప్తున్నాడు. అంటే కలగాపుల్పం అంటే ఏంటిది అనంటే కర్మం చేస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది. చెయ్యకుంటే ఇలాంటి ఫలితం ఉంటుంది. అలాగే నిష్కామ కర్మ గురించి చెప్పాడు. తర్వాత స్వధర్మం గురించి చెప్పాడు. శ్రితప్రజ్ఞుడు అంటే జ్ఞానం గురించి, అతని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండాలని. అంటే ఇదంతా కూడా ఫిజికల్ లైఫ్‌కి సంబంధించింది కాదు. ఈ మధ్యలో అర్జునుడు ఒకటడుగుతాడు. ఏమడుగుతాడు? నాకు శాశ్వత శాంతి కావాలి. శాశ్వతమైన ఆనందం కావాలి. దానికి సంబంధించింది బోధించు అని చెప్పాడు. అంటే ఇక్కడేంటి యుద్ధం చేసి నేను పైనకి పోతాను. అక్కడ నరకంలోకి పోతానా? చంపేస్తే. తర్వాత చంపకుండా ఇక్కడ ఉన్నాననుకో వీర స్వర్గం పొందుతానా? అలాగే ఈ భూమి మీద అంటే ఇవన్నీ నాకు కావు. ఇవి ఈ బయట పై ప్రపంచంలో ఉన్నవి నాకొద్దు. పైలోకాల్లో ఉన్నాయి. కింద లోకాల్లోనూ ఉన్నవి నాకు వద్దు. నాకు కావాల్సింది ఏంటిదంటే శాశ్వతమైన ఆనందము. శాశ్వతమైన శాంతి. దానికి సంబంధించింది అడిగినప్పుడు సాంఖ్య యోగంలో ప్రతి దానికి ఇది చెప్పుకుంటూ వచ్చినప్పుడు అర్థం కాలే. అంతే కదా! ఫస్ట్‌లో కర్మ సిద్ధాంతం అర్థం కాని వానికి ఏం అర్థమవుతుంది? ఏం అర్థం కాదు. ధ్యానం తెలియని వానికి ఏం అర్థమవుతుంది? అంటే జూనియర్‌గా ఉన్నప్పుడు. అంటే జ్ఞానం తెలియనప్పుడు టచ్ చేసినప్పుడు ఇది ఇలా ఉంటుందంటే సరిగ్గా అందలేదు. అంటే కన్‌ఫ్యూజన్‌లోనూ ఉన్నాడు. అర్థం కాని స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? ఆహ్, నా బుద్ధి భ్రమకు లోగనట్టు చేయుచున్నావు. అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాడు? కృష్ణుడిని తప్పుగా అనుకుంటున్నాడు. ఇలా చెప్పడం వల్ల నా బుద్ధి సరిగ్గా పనిచేయదు. భ్రమకు లోనవుతుంది నువ్వు చెప్తున్నది. కాబట్టి నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయంగా తెలుపుము. అంటే శ్రేయస్కరం అంటే ఏందంటే నాకు ఉపయోగపడేది. నాకు శాశ్వతంగా దొరికే ఆనందాన్ని. ఇప్పుడు ఏం చెయ్యాలి అన్న విషయంలో
నాకు చెప్పు కృష్ణ అని చెప్పని అంటున్నాడు. దాంట్లో మూడవది, నాలుగవ దాంట్లో అర్జునుల వారికి చక్కని క్లారిటీ ఇస్తున్నారు. తెలుసుకుందాం ఇది. श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् ఇక్కడేం చెప్తున్నాడు? భగవానుడు చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఇప్పుడు అడిగాడు గదా! కన్‌ఫ్యూజ్ అయ్యాడు. అంటే అంత కలబుర గలిపినట్టుగా. అది అంటావు, ఇది అంటావు, జ్ఞానకర్మం అంటావు, కర్మయోగము అని అంటావు. ఇక్కడన్నీ నువ్వు కలిపేసి చెప్తే నా బుద్ధికి ఏ మాత్రం ఎక్కట్లేదు కదా! దీనికి నాకు కరెక్ట్‌గా ఇవ్వు ఆన్సర్ అన్నప్పుడు ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఓ అనగా అర్జునా! ఈ లోకంలో 2 నిష్టలు గలవని ఇంతకు ముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును. అంటే ఏమన్నాడు? రిపీట్ గుర్తుకు చేస్తున్నాడు. నీకు ఇంతకు ముందే చెప్పాను. సాంఖ్యయోగంలో అంటే అంటే రెండో చాప్టర్‌లో అంటే అంతవరకు రిపీట్ అంటే ఏం చెప్పానని చెప్పని మళ్ళా దాన్ని చెప్తున్నాడు. ఏంటివి? లోకంలో 2 ఉంటాయి. ఏముంటాయి? నిష్టలు అంటే స్థితి. మనుషుని యొక్క స్థితి 2 రకాలుగా ఉంటుంది. అది ఏంటిది అనంటే వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును. అంటే ఆ స్థితి వచ్చును. అంటే ఎప్పుడైతే ఆ స్థితిలో మనిషి అంటే ఒక మానవుడు జ్ఞాన యోగి కావాలా? కర్మయోగి కావాలా? అన్నవి 2 ఉంటాయి భూమి మీద. అది నీకు చెప్పి ఉంటినని ఒక్కసారి గుర్తుకు చేస్తున్నాడు. అంటే ఈ శ్లోకము అర్థం కావాలంటే ఒక స్టోరీ తెలుసుకుందాం. అంటే ఇంతవరకు మనకు తెలిసిందే. దాన్ని కొంచెంగా మార్చి తెలుసుకుందాం. డయోజనీస్ తెలుసు కదా! అలెగ్జాండర్ తెలుసు. ఇద్దరు తెలుసు. అలెగ్జాండరు రాజు. ఎన్నో యుద్ధాలు చేస్తూ రాజ్యాలన్నిటిని సంపాదించుకుంటూ, ధనము ఇవన్నీ చేసుకుంటూ డయోజనీస్ అనే ఒక యోగి, జ్ఞాన యోగి ఉన్నాడు. అతని దగ్గరికొచ్చాడు. అంటే ఆ ఊర్లో బస చేస్తున్నాడు. ఉన్నప్పుడు ఆ రాజ్యము, ఆ ఊరు గురించి మాట్లాడుతూ ఉంటారు గదా! అలెగ్జాండర్ అడుగుతారు. మీ ఊర్లో ఏదైనా విశేషం ఉంటే చెప్పు ఇక్కడ అని అంటే ఒకతను చెప్తాడు. డయోజనీస్ అనే ఒక ఆహ్, యోగి ఉన్నాడు. అతడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అతనికి ఇల్లు లేదు, ఏమి లేదు. ఎప్పుడు పరమానందంతో ఉంటాడు. ఉంటే తింటాడు, లేకపోతే లేదు అని. అంటే అతని గురించి అంత చెప్పే వరకు అలెగ్జాండర్‌కి ఏమనిపిస్తుంది? అతన్ని కలవాలనిపిస్తుంది. అతన్ని రమ్మంటాడు. అతనేమంటాడు? "నీ రాజు నాది గురించి తెలుసుకోవాలంటే నా దగ్గరికే రా" అని చెప్తాడు. అప్పుడు అలెగ్జాండర్ ఏమనుకుంటాడు? నేను రాజును కదా! రాజు మాటనే ధిక్కరిస్తున్నారు. అయినా సరే వెళ్దాంలే చూద్దామని ఆ జ్ఞానం తెలుసుకోవడానికి అలెగ్జాండర్ ఎళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తాడు. నీకు బ్రహ్మానందం తెలవాలి గదా! శాశ్వత ఆనందం తెలవాలి గదా! ప ఎ ఎ నేనెలా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నావో తెలుసా? అది తెలుసుకోవాలనుకుంటున్నావు గదా! నీ రాజ్యాన్నంతా వదిలేసి నా దగ్గరికి రా. వస్తే ఆ పరమానంద స్థితి, ఆ ఆనంద స్థితి ఎలా ఉంటుందో తెలుసుకుంటావు అని చెప్పానంటాడు. కానీ డయోజనీస్ ఏం చెప్తాడు? నాకు రాజ్యాలున్నాయి. రాజ్యం పాలించాలే. నువ్వు చెప్పిందైతే బావుంది. ఓకే. కానీ నా పిల్లల దగ్గరికెళ్ళాలి. నా భార్య ఉన్నారు. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. నేను వాటిని నెరవేర్చుకొని వస్తాను అని చెప్తాడు. అంటే తీరా అతడు చనిపోయే వరకు కూడా ఆ కర్మల్లోనే ఉండిపోతాడు. లాస్ట్‌కి అతనికి ఎన్‌లైట్‌మెంట్ ఒచ్చి ఏం చేస్తాడు? మనిషి ఉన్నంత వరకు ఏమి తీసుకపోడు. అన్నదంతా ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతాడు. దానికి ఏం చెయ్యాలంటే నా 2 చేతులు చనిపోయినప్పుడు చేతులు బయటికేసి నా శవాన్ని తీసుకొని పోయిండి. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు. పోయేటప్పుడు ఏం తీసుకురాలేదు అని చెప్తాడు. ఇది స్టోరీ. ఇక్కడనే మనకర్థమవుతది. జ్ఞానయోగం అంటే ఏంటిది? కర్మయోగం అంటే ఏంటిది అని. అంటే జ్ఞానయోగం అంటే ఏంటిది అని చెప్పంటే, ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా, ఎటువంటి దాంట్లో కూడా చెలించకుండా, ఉన్నా, లేకున్నా ఆనందంతో, పరమానందంతో, భగవంతునితో
కోరికలందు ఎటువంటి ఆసక్తి లేకుండా చేసే పనులన్నిటిని త్యజిస్తూ నిత్యం పరమానంద స్థితిలో, భగవత్ స్థితిలో నాలోనే భగవంతుడున్నాడు. అంతటా ఉన్నది బ్రహ్మానందమే, బ్రహ్మ స్వరూపమే అని ఎప్పుడైతే అతడు తెలుసుకుంటాడో, అతనికి ఇంక ఏ కర్మలు ఉండవు. అంటే ఎందుకంటే ఏ కర్మల పట్ల ఫలాశక్తి ఉండదు. అతడు ఏది త్యజించాల్సిన అవసరం లేదు. తన ఇంద్రియాలు తన ఆధీనంలోనే ఉంటాయి. ఆధీనంలో ఉంటాయి కదా! తినకుండా ఉంటాడా? పండుకోకుండా ఉంటాడా? పనులు చెయ్యకుండా ఉంటాడా? అంటే అన్నీ చేస్తూనే ఉంటాడు. వేటిని అంటుకోకుండా ఉంటాడు. సాక్షిగా ఉంటాడు. అలాంటి వాళ్ళను జ్ఞాన యోగులు అంటారు. అంటే ఏంటిది? జ్ఞానం కావాలి అని చెప్పనంటే, జ్ఞానయోగి తయారవ్వాలంటే ఎప్పుడు ఈ స్థితిలో ఉంటాడు. మరి కర్మయోగి ఎలా ఉంటాడు? అంటే ఇప్పుడు డయాజనస్ చెప్పుకున్నాం కదా! ఏంటిది? అంటే ఆయన చెయ్యాలనుకుని రాలేకపోయాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటిది? కర్మయోగము అంటే, కర్మయోగం అంటే ఏముండాలి? కర్మలను చెయ్యాలి. ఫలితం పైన దృష్టి పెట్టగూడదు. సత్కర్మల్లో ఉండాలి. నిష్కామ కర్మంగా చేయాలి. అంటే కర్మల యందు, ఫలముల యందు ఫలాపేక్ష లేకుండా ఉండేవాడిని కర్మయోగులు అని అంటారు. అంటే జ్ఞానయోగులు, కర్మయోగులు. మళ్ళా ఈ రెండిటిని కలిపి ఒకేసారి ధ్యాని అంటే ఎవరైనా కావాలనుకున్నవాడు ఆచరిస్తాడా అంటే ఆచరించలేరు. ఏదో ఒకటి ఆచరిస్తాం. దానికి గూడా క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు జ్ఞానయోగంగా ఉండాలి. నాకు జ్ఞానమే కావాలి. నేను జ్ఞానయోగిగా తయారవ్వాలంటే, ఈ ఇప్పుడు మనం ఏదైతే డే లైఫ్‌లో ఉన్నామో, దాంట్లో ఇరుక్కోకుండా ఉంటున్నామా? అంటే ఖచ్చితంగా ఇరుక్కుంటున్నాం, చేస్తున్నాం. అలాగని చెప్పని కర్మయోగులుగా ఉందామా అని చెప్పనంటే, కర్మయోగులుగా ఉంటూనే ప్రయత్నం చేస్తున్నాం కానీ, దాంట్లో నుంచి బయటపడట్లేదు. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కదా! అంటే 2 కూడా ఏ మనిషి కూడా ఒకేసారి చేయడం సాధ్యమవ్వదు. అందుకని ఇద్దరుంటారు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? కర్మయోగులుగా ఉన్నామా? జ్ఞానయోగులుగా ఉన్నామా? ఎలా తయారవ్వాలి? అంటే జ్ఞానం కోసం పరితపించేవాడు ఎలా ఉంటాడు ఎప్పుడు? సచ్చిదానందంగా ఉంటాడు. పరమాత్మకు దగ్గరగా ఉంటాడు. అందరిలోనూ పరమాత్మను చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళు కర్మయోగులుగా తయారవ్వాలి అని చెప్పనంటే ఎలా ఉండాలి? కర్మల పట్ల ఆసక్తిగా ఉండకూడదు. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఉన్నాయా? అవి చెప్తున్నాడాయన. దేంట్లో గూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వంట జేసే కాడ నుంచి భర్త నచ్చాడా? నచ్చలేదా? సరిగ్గా చేశానా? చేయలేదా? నన్ను పొగిడితే పొగిడాడా? లేదా? ధ్యానంలోకొచ్చిన తర్వాత అంటే ప్రతి దాంట్లోనూ ఒకటుంటుంది. వాటి యందు ఎటువంటి ఆసక్తి లేకుండా ఉండాలి. వీళ్ళ గురించి రెండిటి గురించి నేను చెప్పాను. ఇంతకు ముందే చెప్పి ఉన్నాను. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటిది? జ్ఞాన యోగులవ్వాలనా? అంటే ఏంటి పర్పస్? అంటే కర్మ మనం చేస్తున్న పని. ఇప్పుడేమనుకుంటారు నాకు జ్ఞానమే కావాలంటాం. జ్ఞానమే కావాలంటే మళ్ళీ కర్మలందు ఫలాపేక్ష లేకుండా ఉంటే జ్ఞాన యోగులం అవుతాం. మళ్ళీ కర్మయోగులుగా ఉండాలి అని జెప్పంటే ఎలా ఉండాలి? అంటే కర్మలను చెయ్యి, ప్రతిఫలాన్ని నువ్వు ఆశించకుండా ఫలాపేక్షతో ఉండడం అన్నది కావాలి. అందుకే 2 ఉంటాయి. రెండిటిని ఏ మనిషి కూడా ఒకేసారి సాధించలేడు. ఇది క్లారిటీ ఇచ్చాడు కృష్ణ పరమాత్మ క్లియర్‌గా. అంటే ఇక్కడ మెయిన్‌గా మనం తీసుకోవాల్సిన మెయిన్ మెసేజ్ ఇది. అంటే ఎవరమైనా మన స్వధర్మం కోసం వచ్చాం. కృష్ణుడు ఒక స్వధర్మాన్ని చెప్పాడు గదా! నువ్వు క్షత్రియుడివని. మళ్ళీ మనకంటూ ఒకటి మన స్వధర్మంలో ఉన్నాం. మన స్వధర్మం ఏంటిది? మనం ఏ పని మీద చేశాం? ఏ పని కోసం వచ్చాం? ఏం చేస్తున్నాం? దీన్ని మరచి పక్కవాని మీద దృష్టి ఎక్కువైపోతుంది. పక్క పనుల మీద ఎక్కువవుతుంది. పక్కవాని విషయంలో వేలు పెట్టడం ఎక్కువవుతుంది. దానివల్ల ఏమవుతుంది? కర్మలు ఇరుక్కుంటున్నారా లేదా? నో ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అయినా ఉందా? ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడుంది? పైన పైన వరకే ఉంది. నీ లోపల నుంచి రావాలి. అది నెక్స్ట్ దాంట్లల్లో ఇస్తాడు మొత్తంగా. ప్రతిఫలాన్ని మనం ఆశించకుండా ఉంటున్నామా లేదంటే ఖచ్చితంగా ఆశిస్తున్నామన్నదే మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎంత చేద్దాం అనుకున్న జ్ఞానం కావాలన్నా ఎందుకు జ్ఞాన యోగంలోకి పోవట్లేదు? మళ్ళీ కర్మయోగంలోకి పోవాలన్నా కూడా కర్మయోగంలో కూడా ఎందుకు లేకపోతున్నాము అంటే ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు అర్జునుడికి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో తెలుసుకున్నప్పుడు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడో, తెలుసుకుంటూ కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నాడో సేమ్ ప్రాసెస్‌లో మనమందరం కూడా ఉన్నాం. అప్పుడేమవుతుంది కర్మలను వద్దు ఏ ఫలాపేక్ష లేకుండా చేయమనంటారు.
పైన వరకే ఉంటుంది. లోపల నుంచి ఉండట్లేదు. అప్పుడేమవుతుంది? పుణ్యకర్మగా మారుతుంది. అంటే సంకెళ్ళు ఏవైనా ఒకటే. ఇనుప సంకెళ్ళైనా, బంగారు సంకెళ్ళైనా సంకెళ్ళే. దేనిది సంఖ్యలు వాల్యూ ఉండొచ్చేమో దానికి, దీనికి. కానీ సంఖ్యలే. అంటే మనం చేస్తున్నాం అంటే ఖచ్చితంగా సత్కర్మ కానీ, నిష్కామ కర్మ కానీ, ఫలాపేక్ష లేకుండా మనం చెయ్యాలి అని చెప్పని అనుకున్నప్పుడు భూమి మీదకి రాము. అడిగామనుకోండి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేశామంటే లోపల ఉన్న అంటే బయటికి గాదు, లోపలిది మారాలి. ఖచ్చితంగా మళ్ళా మనం బంగారు సంకెళ్ళ కోసమైనా మళ్ళీ మనం రావాల్సిందే. అందుకనే కర్మ ఫలమును యందు ఆసక్తి లేకుండా చెయ్యమని చెప్పని అంటున్నాడిక్కడ. మెయిన్‌గా. అందుకే 2 రకాలు నీకు నేను చెప్పేసి ఉన్నాను అంటున్నాడు. మరి 4వ శ్లోకంలో ఏం చెప్పాడో చూద్దాం. न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेवा सिद्धिं समधिगच्छति। హ్మ్. ఇక్కడ చూద్దాం. మనుష్యుడు కర్మలను ఆచరింపకనే నైష్కర్యంను అనగా యోగ నిష్ట స్థితి అతనికి లభింపదు. అట్లే కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్య నిష్టను అతడు పొందజాలడు అని చెప్తున్నాడిక్కడ. ఏంటిది మనుషుడు కర్మలను ఆచరింపకనే అంటే ఏంటిది? ఇక్కడ ఏమన్నాడు? నేను యుద్ధం చెయ్యను. మొదట చెప్పిందేంటిది? యుద్ధం చెయ్యను. ఎందుకు చేయనంటే రీజన్స్ చెప్పాడు. అంటే ఫస్ట్ దానికి కర్మయోగం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. యోగ నిష్ట స్థితి అతనికి లభించదు. అంటే ఖచ్చితంగా కర్మలను చేయమని చెప్పనంటున్నాడు. ఎలా చెయ్యాలంటున్నాడంటే కర్మల యందును, కర్మ ఫలముల యందును ఆసక్తిని త్యజింపుము. ఆ కర్మల ఫలమై కర్మబంధం నుంచి ముక్తుడవగుదువు అని అర్జునుడు ఆహ్, బోధిస్తున్నాడు. అంటే ఉద్దేశాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకోసం ఈ శ్లోకం చెప్తున్నాడిక్కడ? అంటే ఇప్పుడు నేను యుద్ధం చేస్తే నా వాళ్ళిక్కడ చనిపోతారు. నా అన్న వాళ్ళు, గురువులు అందరూ చనిపోతానన్నాడు. తర్వాత ఒకవేళ నేనిక్కడ చంపాననుకోండి, నా పితృదేవతలకు పుణ్యగతులు ఉండవు. నాకు అక్కడ స్వర్గం రాదు, నరకానికే వెళ్తానన్నాడు. లేదా ఇక్కడ నేను చనిపోయాననుకో, వీర స్వర్గం వస్తుంది అనన్నాడు. అంటే ఏం చేస్తున్నాడిక్కడ? కర్మలపై ఆసక్తి చూపిస్తున్నాడు. అంటే ఇలా చేస్తే ఇలాంటి ఫలితం నాకొస్తుంది. ఇలా చేస్తే ఇలాంటి ఫలితం వస్తుంది కదా! అలా 2 రకాలుగా చెప్తూ, నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా కర్మలను చెయ్యకుండా అంటే పనిని చెయ్యకుండా ఉండడం కాదు. ఖచ్చితంగా నువ్వు పని చెయ్యాల్సిందే. కేవలం దాన్ని వదిలేశావు. అంటే ఇప్పుడేమన్నాడు? ఎందుకు వదిలేశావు అన్నాడంటే, నేను యుద్ధం చెయ్యను. నేను క్షత్రియుడిని కదా! నేను చనిపోయినా చనిపోతాను కానీ యుద్ధం చెయ్యను. భిక్షం ఎత్తుకొనైనా నేను ఉంటాను కానీ చెయ్యను అనన్నాడు. అక్కడ దీన్ని క్లారిటీ ఇస్తున్నాడు. అట్లాగే కేవలం కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు. అంటే నువ్వు చంపకుండా, యుద్ధం చేయకుండా ఉంటే నువ్వు ఆ సిద్ధిని పొందుతావా? అంటే ఆహ్, ఇప్పుడు జ్ఞానం అడిగాడు కదా! జ్ఞానమే మిన్న అన్నాడు కదా! అంటే ఇప్పుడు నేను యుద్ధం చెయ్యను. నేను వదిలేస్తాను. వదిలేసినప్పుడు నాకు జ్ఞానం వచ్చింది. అంటే నువ్వు పని చేయలేదు. దాని ప్రతిఫలాన్ని చూడలేదు. ఏమి చేయకుండా జ్ఞానం ఎలా వస్తుంది? ఎవడికైనా అంతే కదా! ఇప్పుడు ఎలా అంటే హ్మ్. ఆహ్, చపాతీ చేద్దాం. ఇప్పుడు చపాతీ చేయాలి. నాకు చపాతీ రాదు. ఫస్ట్ టైమ్. చపాతీ చేయాలంటే పిండి తడపాలి, చపాతీ రాకాలి, కాల్చాలి. ఇంత పనా? అమ్మో! చేస్తే దాంట్లో లావుగొస్తదా? సన్నగొస్తదా? లేకపోతే మాడిపోతుందా? నేను సరిగ్గా చెయ్యాలనా? చెయ్యగలనో లేదో అనుకోని చపాతీ పిండిని అలా చూస్తూ ఉంటే ఏమైనా జరుగుతుందా? దాన్ని జస్ట్ తడిపి ట్రై చేస్తే లామొచ్చిందా? సన్నమొచ్చిందా? కాలిందా? తింటే నేను చెయ్యగలనా? లేదా? అన్నప్పుడే గదా! అది వచ్చేది. అలా కాకుండా నేను చెయ్యను అంటే నీకేమర్థమవుతుంది? దాని ద్వారా నీకు జ్ఞానం వచ్చిందా? చపాతీ తడపడం వచ్చిందా? కనీసం తడిపావు. ఫస్ట్ టైమ్ తడిపినప్పుడు చపాతీ పిండి మా సన్నగా, మెత్తగా అయిందా? గట్టిగా తడిపిందా? అని నీకక్కడ అనుభవం వచ్చింది. రాకుతున్నావు. సన్నగా వచ్చిందా? దొడ్డుగా వచ్చిందా? తెలుస్తుంది. కాలుస్తున్నావు. సరిగ్గా కాల్చానా? లేదా? అంటే ఏమొచ్చింది? చేస్తేనే నీకు అనుభవం వచ్చింది. నేను చెయ్యకుండా చపాతీ పిండిని చూసి, అయ్య బాబోయ్! నేనిది చెయ్యను. నాకవసరం లేదు. నేను తినేస్తానంటే కడుపు మాడి సస్తావు. అంతేనా కాదా?
నువ్వు మారతావు, ఎదుటోడిని మార్చేస్తావు. దీనివల్ల అబ్బా! నేనైతే పిండి సేఫ్. నేను చపాతీ పిండి తడపలే, నేను చెయ్యలే, నేను సేఫ్ మార్చినా సరే అంటే నీకేమొస్తది? ఏమైనా వచ్చిందా? ఏమీ రాదు. అంటే మాడి సచ్చిపోతావు. ఎదుటోడిని మార్చేస్తావు. అలానే కర్మ కూడా నేను చెయ్యను అంటే, చేస్తే ఈ ఫలితం ఉంటుందా? ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, అమ్మో! తిట్టామా, తిట్టామంటే ఇదొస్తుందంట. తిట్టకుండా ఉందాం. లేదా ఈ ఈ ఇలా చేస్తే ఇలా ఉంటొస్తుందంట. నేను చెయ్యకుండా ఉంటా. అంటే జస్ట్ విని, తెలిసేసుకొని నేనిది చెయ్యను అంటే నీకు ఏ అనుభవం వస్తుంది? ఏ అనుభవం రాదు. అదే నువ్వు ట్రై చెయ్యి. దాంట్లో నువ్వు పాసా? ఫెయిలా? దాన్ని నువ్వు చేసే విధానాన్ని, నీ శ్రద్ధను. అలాగని నేను చెయ్యను, లేకపోతే చేసేశాను ఏదన్నా కానీ అనుకో, ట్రై చేసిన వాళ్ళం అవుతాం. అయితే ఇక్కడ నా ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. నేను మొన్న ద్వారకకి వెళ్ళాను గదా! టూర్‌లో. నంబర్ 2 బస్‌లోన సార్ అక్కడ అందరూ చిన్న పిల్లలు అడుక్కుంటున్నారు. ఆహ్, కొంత పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అయితే బస్సులో ఉన్న వాళ్ళకి సార్ ఏం చెప్పాడనంటే, చిన్న పిల్లలు గాని, ఎవరికి గాని ఇక్కడ ఎవరు గూడా భిక్షం అడుక్కునే వారికి డబ్బులు ఇవ్వకండి. ఫుడ్ గాని ఏదన్నా ఇవ్వండి అని జెప్పాడంట. అయితే నేను నమ్మిన సిద్ధాంతం. అంటే ఇది నా ఎక్స్‌పీరియన్స్ దీనికి జత అవుతుందని చెప్తున్నాను. నేనేమనుకుంటాను, ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు ఎందుకంటే అదే పనిగా మనం ప్యాకెట్లు పట్టుకొని బిస్కెట్లు తీసుకువెళ్ళలేము. మనకు కావాలన్నప్పుడు పక్కన బిస్కెట్ షాప్స్ ఉండవు, పండ్లవి ఉండవు, ఏముండవు. పర్సయితే ఉంటుంది. పర్సులో చిల్లరైతే ఉంటుంది. డబ్బులైతే ఉంటాయి. నేను నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం నేనేమనుకుంటాను అనంటే, సరే ఇప్పుడు 100 మందున్నారక్కడ. 100 మందిలో ఒక ముగ్గురిని, నలుగురిని వచ్చి డబ్బులడుగుతున్నారు. అందరిని అడగాలి గదా! అడుగుతే ఒక 10 మందిని అడగాలి. ప్రతి ఒక్కరిని అడగాలి. వచ్చి డబ్బులివ్వని. నేను అలవాటు చేసుకున్నది ఏంటిదంటే, ఎక్కడ ఏ ప్లేస్‌లోకి వెళ్ళినా ఈ ఐటెమ్స్ అయితే మన దగ్గర ఉండవు. డబ్బులైతే ఉంటాయి. అది కూడా నాకు ఇవ్వాలననిపిస్తే నేను తీసి ఇచ్చేస్తాను. అయితే ఒకాయన పక్కన ఉండి నాకేమన్నాడు, "నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు." మన మెడిటేటరే వేరే ఎక్కడికెళ్ళో వచ్చాడు. "నువ్వు ప్రోత్సహిస్తున్నావా పిల్లలకని?" "అలా ఎందుకు సార్ నేనేం ప్రోత్సహించట్లేదని." అయితే పక్కన వాళ్ళ వైఫ్ ఉండి ఊకో ఊకో అని ఆమె మాట్లాడింది. నాకు అర్థం కాలేదు ఏంటిదని. అయితే తర్వాత నెక్స్ట్ డేకు ఏం చెప్పారు, "చిన్న పిల్లలకు డబ్బులు ఇవ్వద్దని ఆ బస్సులో సారు చెప్పాడంటే ఇవ్వట్లేదు" అని చెప్పనన్నాడు. అంటే సారు దృష్టిలో అక్కడ సారు చెప్పాడు. అంటే వాళ్ళేం జేశారు, ఇవ్వలేదు. నా దృష్టిలో నేను ఆలోచించిందేంటిది? నేనిక్కడ ఈ ప్లేస్‌కొచ్చాను. ఎదుటివాడు నన్నడిగిండు. అడిగినప్పుడు ఇక్కడ నా కర్మ ఏదైనా వానికెప్పుడన్నా ఇవ్వకుండా ఉన్నానేమో. దాంట్లో నేను ఏది గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదక్కడ ఏది గూడా. నాకివ్వాలనిపిస్తే ఉంటా. నేను వానికేదైనా రుణం ఉన్నాననుకో ఇచ్చేద్దాం. వాడు నా దగ్గరికొచ్చిండంటే నా కృష్ణ పరమాత్మ పంపించాడేమో నేనిచ్చేద్దాం. అని నేను ఎటువంటిది ఏమి ఆలోచించకుండా అక్కడ డబ్బులిచ్చా. ఇలా మాట్లాడినాక నాకొక ఆలోచనొచ్చింది. అవును ఇలా జెప్పారు. ఇప్పుడు ఏంటిది అని. నేనొకటే అనుకున్నాను. కృష్ణ పరమాత్మ ఇప్పుడు నేనిచ్చాననుకో అంటే నేనెలాంటి ఆలోచనతో ఇస్తున్నాను ఇవన్నీ నాకు తెలిసి గూడా ముందు నుంచి అనంటే, నేను డబ్బులు రూ. 2 కానివ్వండి, రూ. 5 కానివ్వండి, రూ. 10 కానివ్వండి. ఎంత ఇచ్చినా నేను ఎటువంటి భావనతో ఇస్తున్నానంటే, వాడు ఏ రకంగా వేరే ఖర్చు పెట్టుకుంటాడేమో తెలియదు. నేనిచ్చేది వానికొక ఫుడ్ కోసమో, దేనికొక దాని కోసం ఉపయోగించుకుంటాడు ఉంటే. నేను ఏ భావనతో నేను ఇవ్వట్లేదు కదా! నేనొక మంచి భావనతో నాకివ్వాలనిపిస్తుంది ఇస్తున్నానక్కడ. ఇంకా ఏ ఎక్స్‌పెక్టేషన్ గూడా పెట్టుకోలే. నేనిక్కడ సేవ జేయన్నా, నాదేమన్నా ఉందా అన్నది కాదు. నా మనసు లోపల నాకు ఇవ్వాలనిపిస్తే తీసిచ్చేస్తున్నా నేనక్కడ. ఎక్కడెళ్ళినా నేను అదే పని జేస్తున్నాను. ఇవ్వాలనిపించట్లేదనుకోండి, ఇవ్వట్లేదు. అంటే ఇవ్వాలనిపించినప్పుడు నాకక్కడ నా అవసరం ఉంది. నేనిస్తున్నాను. ఆ భావంతో. అంటే ఇప్పుడేంటిది తెలవాల్సింది సార్ చెప్పాడని అక్కడ వాళ్ళాగిపోయారు. అది కరెక్టే. ఇప్పుడు నేను చేసింది నా వేలో నాకు కరెక్టే. అదే నేను డబ్బులొచ్చినప్పుడు, ఆ పిల్లగాడొచ్చినప్పుడు ఆ రూపంలో ఎవరొచ్చారో నాకు దెలవదు. లేదా నాకవసరం ఉన్నవాడొచ్చాడో తెలియదు. లేదా వానికి ఆ టైంలో ఆకలై అడుక్కొని నేనిచ్చే తనతో బన్ను రొట్టె తిన్నాడో తెలవదు. ఇంకేమన్నా కొన్నాడో నాకు తెలవదు. కానీ నాకివ్వాలనిపించింది నేనిచ్చేసా. నేను దీని పైన మైండ్ పెట్టదలుచుకోలే, దృష్టి పెట్టదలుచుకోలేదని అనుకున్నాను. కరెక్ట్‌గా నేను ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నాకక్కడ సంఘటన గుర్తుకొచ్చింది. ఇంక మనకిది అవసరం లేదు. విశ్వం చూసుకుంటుంది. మాస్టర్ చూసుకుంటాడు. ఊకైతే రారు మన దగ్గరికి ఎవరైనా సరే. అలాంటి భావనతో నేను జేశాను. అప్పుడనిపించింది. ఓకే. నేను ఆలోచించిన విధానం కరెక్ట్. ఇప్పుడు సార్ చెప్పాడని కదా! అని అయ్యో! నేను తప్పు చేశానని నేను బాధపడలే. అయ్యో! నేనిలా జేశాను ఆలోచించకుండా అన్నది గూడా నేను బాధపడలే.
నాకు ఇవ్వాలనిపించింది ఆ సమయంలో నేనిచ్చాను. సరే నేను ఎటువంటి దృష్టితో ఇచ్చానంటే ఒక మంచి దాంతో ఇచ్చాను కాబట్టి నేనిచ్చే రూపాయి వాడు టీ తాగొచ్చేమో, ఓ బిస్కెట్ తినొచ్చేమో. అది గూడా అనుకున్నాను. అది గూడా నేనెందుకు అనుకోవాలి? నేనిచ్చేసాను, వదిలేశాను. ఇంక తర్వాత నాకు సంబంధం లేదు అని అనుకున్నాను. కరెక్ట్‌గా ఈ శ్లోకం ఉన్నప్పుడు నాకది గుర్తుకొచ్చింది. నిజం చెప్పాలంటే ఇదే కదా మనం ఆలోచిస్తున్నది కరెక్టు అని అనిపించింది. అంటే దీని మీద బేరీ జేసుకోవద్దింక మనం. బేరీ జేసుకుంటూ కూర్చున్నామనుకోండి, ఇంకా ఏమవుతది నేను చేసింది తప్పా? కరెక్టా? ఏమవుతుంది? తప్పయిందనుకోండి అనుభవమొస్తుంది. ఒకసారి గుణపాఠం అవుతుంది. కరెక్ట్ చేశామా? ఎంకరేజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా గదా! ఇంకా నెక్స్ట్ టైమ్ ఉన్నప్పుడు ఇంకాస్త ఆలోచించి ఇంకొంచెం పెంచుకొని చేయాలని ప్రోత్సహించుకుంటా. అంటే తప్పు చేయడం వల్ల ఏమీ జరగదు. మంచి జేయడం వల్ల ఇంకేమైనా జరుగుతుందా అంటే గూడా ఏం జరగదు. ఇంకా నెక్స్ట్ స్టెప్‌కు ఇంకా అవేర్‌నెస్ అన్నది 2 పెరుగుతాయి. అలా రెండిటి గురించి చెప్తున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ మొత్తంగా. అంటే నువ్వు చెయ్యకుండా ఉండొద్దు. తదించినంత మాత్రాన నీకేం దొరకదు. నువ్వు చేయకున్నంత మాత్రాన నీకు ఏ సిద్ధి లభించదు. అనగా సంఖ్యానిష్ఠుడు అతడు పొందజాలడు. అంటే సంఖ్యానిష్ఠుడు అంటే ఏంటిది? జ్ఞానయోగి. జ్ఞానయోగి స్థితిని అంటే జ్ఞాన స్థితిని పొందుతానేమో అని అనుకుంటున్నాడతను. కానీ పొందడు అన్న క్లారిటీ ఇచ్చాడు. ఇక్కడ మనం ఇది కరెక్ట్‌గా నేర్చుకోవాలి. ఇప్పుడు చేస్తున్నాము అంటే మనసు అలవాటయిపోయింది. శరీరం అలవాటు అయిపోయింది. నోరు అలవాటయిపోయింది. మాట్లాడేస్తున్నాము, చేస్తున్నాము, తప్పుగా ఉంటున్నాము. కానీ ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాము? ఎంతవరకు దానిలో నుంచి మనం బయటికొస్తున్నాము? మళ్ళీ చేస్తున్నప్పుడు నెక్స్ట్ టైమ్ అదే తప్పును మళ్ళీ మనం తిరిగి చేస్తున్నామా? మెయిన్ మనకిక్కడ ఇది రావాలి క్లారిటీ. అంటే నేనిప్పుడు తిట్టాను. అయ్యో! నేనింత దెలుసుకొని తిట్టేశానా? ఇంత దెలుసుకొని నేను బాధపడ్డానా? ఇంత దెలుసుకొని నేను దుఃఖం చేసుకున్నానంటే, నీది మొత్తంగా ఆ ప్రాసెస్ ఎంతవరకు నడిచింది మొదటి నుంచి చిన్నగున్నప్పటి నుంచి ఈ సమయం వరకు. అంటే ఆ వాసనలు, ఆ గుణాలు ఇవన్నీ ఉండిపోతాయి కదా! మళ్ళీ ఉండిపోయినప్పుడు ఏం జరుగుతాయి? ఇవేగా వచ్చేది. అంటే దాంట్లో ఎంత మనకు పర్సెంటేజ్ ఉంది. అలాగని చెప్పని మొత్తంగా మడిగట్టుకొని మూసుకొని కూర్చున్నామనుకోండి, అసలకే మొత్తానికి పోతుంది. కాబట్టి తప్పు జరుగుతున్నా సరే, తప్పు చేస్తూ ఉన్నా సరే, దాన్ని మననం చేసుకుంటూ, ఇంకోసారి చెయ్యగూడదనుకుంటూ, ఎంత ఎరుకలోకి వచ్చాము అన్నది ఇక్కడ మనకు మెయిన్‌గా ముఖ్యం. అందుకే చెయ్యకుండా మాత్రం ఉండేది లేదు. చెయ్యకుండా ఉంటే నీకు ఎటువంటి జ్ఞాన యోగం అంటే జ్ఞాన స్థితి నువ్వు పొందలేవు అని చెప్తున్నాడు. మరి ఫిఫ్త్ శ్లోకం. न हि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते ह्यवशः कर्मा सर्वः प्रकृतिजैर्गुणैः। ఏ మనుషుడైనను, ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టి సందేహమునకు తావులేదు. ఏలనన మనుష్యులందరును ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరించవలసిందే యుండును అని చెప్తున్నాడిక్కడ. ఏంటిదంటే ఏ మనుష్యుడైనా, ఏ కాలమునందైనా ఏ కాలమందని చెప్తున్నాడు చూడు. ఇక్కడ మెయిన్ మనం గుర్తుపట్టుకోవాల్సింది ఏ మనుషుడంటే ఎటువంటి వాడైనా, ఎటువంటి స్థితిలో ఉన్నవాడైనా, అక్కడ రాజు అయినా, మంత్రి అయినా, భిక్షగాడైనా, ఎవ్వడైనా, దొంగ అయినా, మంచివాడైనా, ఎవ్వడైనా, ఏ కాలమున్నందైనా క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండడు. అంటే క్షణమాత్రం అంటే పుట్టిందే మొదలు లేచిందే వరకు అంటే లేచిందే మొదలు పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు, లేచింది మొదలు రాత్రి వరకు గూడా ప్రతి ఒక్కరు కూడా కర్మను ఆచరింపకుండా ఉండడు. ఎందుకు? నడవడం ఒక పని కాదా? తినడం ఒక పని కాదా? నిద్రపోవడం ఒక పని కాదా? ఏ దాంట్లో చేయకుండుంటారు? అన్నీ కావాలి. ఆకలవుతుంది. ఒక రోజంతా వండుకోకుండా ఉన్నామనుకో, రెండో రోజైతే వండుకోవాలనా లేదా? అంతవరకు నేను చెయ్యను, ఇది తప్పు అనుకునుంటే నీ శరీరం నిన్ను తిట్టుకుంటుందా లేదా? నాకు కడుపు అనుకుంటుందా లేదా నాకు పెట్టాలి ఫుడ్ అని చెప్పని. నీ ఇంట్లో వాడు అనుకుంటాడా? అనుకోడా? అంటే ఖచ్చితంగా కర్మన్నది చేయాల్సిందే. క్షణమాత్రము అంటున్నాడు. అంటే ఎప్పుడు నిరంతరము కర్మంలోనే ఉంటాము. ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ మీరు వింటున్నారు. మళ్ళి చేస్తున్నారా? చెయ్యట్లేదా? ఖచ్చితంగా ఉంటున్నా.
అంటే అక్కడ ఏంది అర్జునుడు నేను చెయ్యను అన్నాడు. నువ్వు చెయ్యకుండా ఎక్కడుంటున్నావు? ఖచ్చితంగా చేస్తూనే ఉన్నావు. చెయ్యాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఇందు ఎట్టి సందేహమునకు తావు లేదు. ఏలననన మనుషులందరూ ప్రకృతి జనితమైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యతులగుదురు. ప్రతి వ్యక్తి కూడా కర్మను ఆచరించవలసిందే. అంటే చూడండి ఇక్కడ ప్రకృతి జనితములైన మనుషులందరూ అంటే ప్రకృతి జనితమైన అన్నంటే ఏంటిది? గుణములు. అవి ఏంటిది? తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం. ఈ 3 ప్రకృతి నుంచి వచ్చిన గుణాలు. దీన్ని మనము ఏంటిది అనంటే ఎక్స్‌పోజ్ జేయడం. అంటే దేని యందు చేస్తున్నాం? తమో గుణంలో ఉండి పని చేస్తున్నాం. అంటే ఈ 3 ఉంటాయి. రజోగుణంలో ఉండి పని చేస్తున్నామా? సాత్విక గుణంలో నుండి పని చేస్తున్నాయి. అంటే ఇవన్నీ ప్రకృతి నుంచి గుణాలొస్తాయి. మనం ఎలాంటి పనులు చేస్తున్నాం? తమో గుణంలో ఉంటున్నాం. రజోగుణంలో ఉంటున్నాం. సాత్విక గుణంలో ఉంటున్నాం అహంకారంతో. అంటే ఈ గుణాలే నీవు చేసే పనుల యందు ఉంటాయి. ఇవి అందరికీ ఉంటాయి. నువ్వు చేసే పని వల్లనే ఎదుటి వాడికి తప్పు జరుగుతుందా? మంచి జరుగుతుందా? లేదా నీకు నువ్వు మంచి చేసుకుంటున్నావా? చెడు చేసుకుంటున్నావా? అన్నది ఆధారపడి ఉంటుంది మెయిన్‌గా. ఇవి ఖచ్చితంగా ఈ 3 గుణాలు ఉంటాయి. దీన్ని నువ్వు ఉండే విధానం ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు? అర్జునుడు ఏం చేస్తున్నాడు? భయమొచ్చేసింది. అంటే తమో గుణంలోకి వెళ్ళిపోయాడు. రజోగుణంలోకి వెళ్ళిపోయాడు తర్వాత. అంటే కోరికలొచ్చేశాయి. మనసు పనిచేస్తుంది. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఏ స్థితిలో ఏముంటున్నాడని చెప్పని అనిపిస్తుంది. అంటే ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. అంటే దీనికి లోబడి చేయమంటున్నాడు. అంటే వీటి పని ఇవి చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి జనితం. అంటే ఇక్కడ ఉన్న మనం ఖచ్చితంగా ఈ గుణాలలో ఉంటాం. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవి ఉంటాయి. లేకుండా ఎక్కడ పోవు. జ్ఞానయోగి ఎలా ఉంటాడంటే దీనన్నిటికి అతీతంగా ఉంటాడు. అన్నీ ఉంటాయి. కానీ వేటి మీద ప్రభావం చూపవు. కర్మలను కూడా చేస్తాడు జ్ఞానయోగి. కానీ వేటిని అంటించుకోకుండా ఉంటాడు. అంటే సాక్షితత్వంలో ఉంటాడు. అప్పుడేమవుతాయి? ఎటువంటివి అతని మీద ప్రభావం చూపించదు. కానీ లోబడి అంటే గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యతులగుదురు. అంటే దానిని బట్టి అంటే గుణాలను బట్టి చేయాలి. అలాగే ప్రతి వ్యక్తియు కర్మను ఆచరించవలసిందే ఉండును. ఇప్పుడెందుకంటే ఒక కోరికొచ్చింది. ఇప్పుడు నేను తప్పబ్బా! నేనిది చెయ్యగూడదు. అంటే ఒక ఫుడ్డే తినాలనిపిచ్చింది. లేదా ఏదైనా ఒక వస్తువే కొనాలనిపిచ్చింది. ఇప్పుడు నేను కొనను. ఇది తప్పు అని ఇప్పుడు నీ ప్రకృతి గుణం ఇది. వచ్చేసింది నీకు. కానీ ఇది చూసి, కొని, మాట్లాడి చేసుంటాం కదా! లోపలదొకటుంటుంది. దానికి రాకుండా ఉండాలే. అంటే బాహ్యానికి ఒకటి వస్తే సరిపోదు. లోపల దానికి కూడా రావాలే. అందుకని నీకు లోపల బయటికేమో వద్దంటున్నావు. లోపల చెయ్యాలనిపిస్తుంది. చెయ్యాలనిపించిందని నువ్వెలా ఆపుతావు? ఆపలేవు. కాబట్టి నువ్వు చెయ్యాల్సిందే. అంటే ఇప్పుడు పైనేంటిది? అర్జునుడు పైన పైన అంతా చూస్తే ఇవన్నీ వచ్చాయి అని అంటున్నాడు. అంటే బాహ్యాన్ని చూస్తున్నాడు. ఈ ఫలితం చేస్తే ఇలా ఉంటుంది. ఈ ఫలితం చేస్తే ఇలా ఉంటుంది. ఈ కర్మం చేస్తే ఇలాంటి ఫలితం వస్తుంది. నాకది దొరుకుతుందని బయటని చూస్తున్నాడు కానీ, అంతరంగంలో ఏముంది అన్నది చూడలేదు. అంతరంగంని ఎప్పుడైతే చూశాడో యుద్ధం చేశాడు. ఇదంతా మనకు తెలిసిందే. కాబట్టి ప్రతి వ్యక్తి కర్మను ఆచరించవలసిందే ఉండును అంటున్నాడు. ఇప్పుడు 6వ శ్లోకం. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते. ఇక్కడ ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. బలవంతంగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికంగా ఇంద్రియ విషయములను చింతించునట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అందురు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది? నిగ్రహించుకున్నాడు. నేను చెయ్యను అని ఇక్కడ యుద్ధం చెప్పాడు కదా! అలానే మనం కూడా దీన్ని ఎలా తీసుకోవాలంటే బలవంతంగా, బాహ్యంగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించాడు. అంటే ఇక్కడ ఏంటిది? యుద్ధం చెయ్యను. లేకపోతే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! నేను ఈ పని చెయ్యను. నేను ఇలా ఉండను. అంటే ఇది తెలుసుకున్నాను కదా! అంటే ఇప్పుడేంటిది? తిట్టాలి. సపోజ్ మనకర్థం గావాలంటే భర్త మీద కోపముంది. తిడుతున్నాడు. ఏదో ఒకటన్నాడు.
అన్నప్పుడు ఏం చేస్తుంది? ఇంతవరకు ఏం చేశాం మనము? తిట్టాం, అరిసాం, లోపల తిట్టుకున్నాం ఫస్ట్. లోపల అలానే ఉండిపోయింది. ఏ వ్యక్తి గురించి అయినా సరే. బయటకొచ్చినాక ఏంది? కర్మొస్తదంట. అరె! నేనే తెచ్చుకున్నాను గదా! నా భర్తని తిడితే కర్మొస్తది గదా! ఇప్పుడు నేను తిట్టకూడదు. అతడు ఏం జేసినా సరే నిగ్రహంగా ఉండాలని జెప్పి ఇలా గట్టిగా ఉన్నాం. అంటే ఏ కళ్ళు మూసుకొని తెరిచి ఉన్నా, ఏం పని జేయకుండా ఇట్లే బయటదని గట్టిగా పట్టుకొనున్నాం. కానీ లోపల ఏమంటుంది? "ఏయ్! నోరు తెరువు ఒక్కసారి తిట్టెయి. ఇగో జూడు ఏమంటున్నాడో విను" అని అంటుంది. ఆ! శరీరం ఏం జేస్తుంది? చూడు అని అవుతుందా లేదా? లోపల దాని ఎఫెక్ట్ బయటికి చూపిస్తుందా లేదా? అంటే దాన్ని ఏం చేస్తున్నావు? నిగ్రహించుకున్నావు. అంటే అణిచేసుకుంటున్నావు. అలా చెప్తున్నాడలా. అంటే మానసికంగా ఇంద్రియముల విషయంలోను చింతించునట్టి అంటే ఇదేంటిది? మిథ్యాచారం. అంటే ఏంటిది? ఇప్పుడు ఇదే మనం చెప్పుకున్నదే. అంటే మిథ్యాచారం అంటే మిథ్య అంటే మధ్యంలో ఉండేవాడు ఎలా ఉంటాడు? లోపలిది దంచేస్తుంది, బయటది ఆపేస్తుంది. ఇలా ఉండకూడదు. అంటే అంతరంగాన్ని తెలుసుకున్నాడు. అర్జునుడు అంతరంగాన్ని తెలుసుకొని క్వెషన్‌లేస్తూ, జ్ఞానాన్నిస్తూ, జ్ఞానం మదనాన్ని జూపిస్తున్నాడు. చూశావా నేనప్పుడు ఇది చెప్పాను గదా! ఇలా ఉంటుందని మళ్ళా రిపీట్. ఇదంతా సాంఖ్యయోగంలో జరిగిన దాన్నంతా గూడా రిపీట్ చేస్తున్నాడు. ఇప్పుడు 7వ శ్లోకం. यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियः कर्मयोगम् आसक्तः स विशिष्यते. కానీ అర్జున మనస్సుతో ఇంద్రియములను వశపరచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచారణముకు కావించు పురుషుడు శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక్కటే క్వెషన్ చూడండి అడిగింది అక్కడ అర్జునుడు. జ్ఞానము అంటే నన్ను యుద్ధం చేయమంటున్నావు. జ్ఞానమే మిక్కిలి ఆయన అన్న దానికి ఇంత వివరణ ఇస్తున్నాడు. ఎందుకంటే నీ ఇంద్రియాలను నీ ఆధీనంలో వశపరుచుకుంటలేవు. అంటే వశపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇంద్రియాలను. వశపరుచుకోలేనివాడు శ్రేష్ఠుడు కాదు. అందుకని ఏమంటున్నాడు? మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని, అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగచారణ కావింపుము. అంటే మనసుని చెప్పుకున్నాం చూడండి ఇప్పుడు. బయట దాన్ని నిగ్రహించుకున్నాం. మనసుతో చెయ్యొద్దు, మాట్లాడొద్దు, యుద్ధం చెయ్యనని. కానీ ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడవై సరే ఇప్పుడు చెయ్యనన్నావు. అనాసక్తుడివి కా. ఏ అనాసక్తుడివవ్వాలి? చెయ్యొద్దనైతే ఉన్నావు. కానీ చెయ్యాల్సిందేందంటే నీ స్వధర్మము చెయ్యు. ఇంద్రియముల ద్వారా కర్మయోగచరణ కావించుము. అంటే ఏంటిది? అనాసక్తుడిగా చెయ్యి. ఆసక్తితో చెయ్యకు. ఎప్పుడైతే ఆసక్తితో చేశావో కర్మ ఫలాన్ని ఇలా అలా చూస్తావు. మంచా? చెడా? ఏంటిదని. అనాసక్తుడివయ్యావనుకో అంటే దాని మీద ఏం పెట్టుకోకు నువ్వు. ఎలా అంటే అర్థం కావాలనంటే ఒక డాక్టరున్నాడు. డాక్టరొస్తే ఏం జేయాలి? చూసి సర్జరీలు చేయాలి. సర్జరీలు జెయ్యాలన్నప్పుడు కడపన్నా గొయ్యాలి. హార్ట్ దగ్గరనన్నా గొయ్యాలి. లేకపోతే ఏదన్నా ఒక సర్జరీ చెయ్యాలి. చేసినప్పుడు ఇది తెలిసిందనుకుందాం జస్ట్ మనకు. కర్మ అంటే ఏంటిది ఇవన్నీ. తెలుసుకున్నతను అమ్మో! నేను మనుషులను కడుపు కోసేస్తున్నానా? కుట్లు కుట్టేస్తున్నానా? వాళ్ళు బాధపడుతున్నారా చేసిన తర్వాత? అబ్బో! నేను చెయ్యను అంటే వీలవుతుందా? అతని వృత్తి ఏంది? డాక్టర్. కావాలనుకున్నాడు. సేవ జేయాలనుకున్నావు. అప్పుడు నీ ధర్మం అది. నువ్వు చెయి. అప్పుడేమనుకుంటాడతడు? నేను డాక్టర్‌ని గాబట్టి ఇప్పుడు నేను కడుపు గొయ్యాలి, కుట్లు గొయ్యాలి, అవసరమైతే బోన్స్‌ని పలగొట్టాలి. ఒక డాక్టర్ గావాలంటే ఇవన్నీ జేయాలి. బోన్స్‌ని జూడాలి, ప్రతీది డెడ్ బాడీ నుంచి అన్నీ జూసుకుంటూ పోవాలి. ఎందుకంటే అతడు కావాలనుకున్నాడు గాబట్టి ఈ పనంతా జేయాలి. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అతని వృత్తి మానమంటే మానతాడా? మానగూడదు గదా! అంటే ఇవన్నీ తెలిసినాక నాకొద్దు పో అనంటే ఇదంతా నువ్వు నేర్చుకున్నావు, తెలుసుకున్నావు. నీ దగ్గరికొచ్చి పేషెంట్‌లను బాగు చేయాలనే సంకల్పంతో నువ్వు తెచ్చుకున్నావు. ఎక్కడ తెచ్చుకున్నావు డిజైను? ముందే తెచ్చుకున్నావు. ఇలా ఉండాలని తెచ్చుకున్నావు. అదేంటిది? నీ స్వధర్మం. నేనిది చెయ్యాలి డాక్టర్ వృత్తిలో ఉండి ఈ పని నేను చెయ్యాలని. చెయ్యకుండా ఉంటే అవుతుందా? డాక్టర్‌గా? కాదు. అదే ఇంకా ఏంటిదంటే నెక్స్ట్ శ్లోకంలో తెలుసుకుందాం. అదే డాక్టరు ఎలాంటి దాంతో చెయ్యాలని. కాబట్టి కర్మయోగ చారణను కావించుచున్న పురుష శ్రేష్ఠుడు. అంటే పురుష శ్రేష్ఠుడంటే ఎవరు అనంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని, తన ఇంద్రియాలను తన మనసు ద్వారా వశపరుచుకొని అనాసక్తుడుగా అంటే దేని యందు ఆసక్తి లేకుండా చేయువాడు శ్రేష్ఠుడు. అంటే జ్ఞానం ఒక్కటి అడిగాడు గదా! అదే మిక్కిలైందని దాని గురించి ఇక్కడ పురుష శ్రేష్ఠుడు ఇలా ఉంటాడు. అంటే అవన్నీ ఇప్పుడు ఉన్నాయా అర్జునుడికంటే అవన్నీ లేవక్కడ.
సందిగ్ధంలో ఉన్నవాడికి జ్ఞానం ఎలా వస్తుంది? అసంపూర్తి. అందుకే మిథ్య అని చెప్పాడు ఇక్కడ. మరి 8, 9 నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. ఇప్పుడు చూడండి 8వ శ్లోకంలో నువ్వు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. ఏలననగా కర్మలు చెయ్యకుండా ఉండుట కంటేను చెయ్యకుండా ఉండుట కంటేను చేయుటనే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణం కూడా సాధ్యం కాదు. అంటే ఇందాక డాక్టర్ది చెప్పుకున్నాం కదా, అదే ఇప్పుడు డాక్టరు వేరే ఉద్దేశంతో, అంటే కావాలని ఒక మనిషి మీద ఉండి లేనిది చేశాడనుకోండి, అది కర్మ అవుతుంది. అంటే అతని డ్యూటీ ఏంటిది? అతని దగ్గరికి వచ్చిన వానికి ఉన్నవానికి అతను ఆపరేషన్ చేయాలి. అలాగని ఎలా పడితే అలా చేసేస్తే అవుతుందా? కాదు. అంటే పైలోకాల్లో నువ్వు ఏ స్వధర్మం కోసం నువ్వు పైనకెళ్ళావు. అంటే నీ ధర్మం ఏంది? డాక్టర్‌గా వృత్తి చేస్తూ నువ్వు ఎదుటివానికి ప్రజలకు సేవ చేయాలని. కానీ నువ్వు అనవసరంగా వాళ్ళను చేశావనుకో, తప్పుగా ఆపరేషన్‌లు చేశావు, ఇంకేదైనా చేస్తే ఏమవుతుంది? అంటే అది ఖచ్చితంగా కర్మ అవుతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు నువ్వు? శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము. అంటే ఇప్పుడు నేను చెయ్యను అంటే కాదు, చెయ్యు. చెయ్యకుండడం కన్నా చెయ్యడమే మేలు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది? మెయిన్‌గా ఫలాపేక్ష లేకుండా చెయ్యు. నువ్వు కర్మలను ఆచరింపకుండా ఉన్నావనుకో, నీ శరీర నిర్వహణం కూడా నీకు సాధ్యం కాదు. అంటే ఏంటిది? ఏ పని మీదైతే మనం వచ్చామో ఆ పని చెయ్యకుండా ఉంటే తిరిగి మళ్ళా అదే పని కోసం మనం జన్మ తీసుకుంటామంటాం చూడండి. అంటే ఏ పని మీద వచ్చాడు అర్జునుడు? పైన డిజైన్ చేసుకొని వచ్చాడు ఇవన్నీ కూడా. మళ్ళీ మనం కూడా డిజైన్ చేసుకొని వచ్చామా లేదా? మళ్ళీ దేని మీద పెట్టాలి? ఎవరి ప్రణాళికను వాడు పూర్తి చేసుకోవడానికి వచ్చాడు. ప్రణాళికను పూర్తి చేసుకోకుండా పక్క వాళ్ళ విషయంలో వేలు పెడుతూ, లేదా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ, నీది కాని దాని మీద ఇతరులకు పెడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? కాబట్టి నువ్వు చెయ్యు. అంటే చెయ్యను అంటున్నాడు, చేస్తే ఫలితం ఉంటుందని అంటున్నాడు. కాబట్టి నీ శరీర నిర్వహణం కూడా నీకు సాధ్యం కాదు. తర్వాత 9వది. ఓ అర్జునా! యజ్ఞార్థము చేయబడు కర్మలలో కాక ఇతర కర్మల యందు నిమగ్నమగుట వల్ల మనుష్యుడు కర్మబంధంలో చిక్కుపడుదుడు. కనుక నువ్వు ఆసక్తి రహితుడివై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించుము. 9వ శ్లోకంలో యజ్ఞార్థము అనంటే, యజ్ఞం అంటే ఏంటిది అనంటే, యజ్ఞం అంటే మనకందరికీ తెలుసు. హోమం చేయడం ఇవన్నీ. ఎందుకోసం యజ్ఞం చేస్తాం? అంటే ఒక కోరిక కోసం. లేపోతే వినాయకుంది. విఘ్నాలు మనకు కావాలే, విఘ్నాలు కలగకూడదు, విఘ్నాలున్నాయి అని చెప్పని ఒక సంకల్పంతో మనం యజ్ఞం చేస్తాం కదా! అలాంటిదిక్కడ. ఇది చెప్తున్నది. అంటే చేసే పని. ఆ పనితో ఆహ్, చెయ్యబడు కర్మలతో. అంటే యజ్ఞం అంటే నువ్వు చేసే పని. అంటే నీ స్వధర్మం మెయిన్‌గా. కర్మలతో కాక ఇతర కర్మలయందు నిమగ్నత వల్ల మనుషులు కర్మబంధంలో చిక్కుపడుతురు. ఏమైంది? యుద్ధం చేయాలి. యుద్ధం చేయకుండా ఇతర కర్మలయందు, అంటే ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు అర్జునుల వారికి ఇతరుల గురించి ఆలోచించడం అవసరమా అర్జునుడికి? అవసరం లేదు గదా! అందరి గురించి ఆలోచిస్తున్నావు. దీనివల్ల మనుషులు కర్మబంధంలో చిక్కుబడుదురు. అంటే దృష్టి ఎలా ఉండాలంటే మనది కూడా మన పర్పస్ ఏంటిది? దానిపైనే మనకు దృష్టి అన్నది ఇక్కడ ఉండాలి. లేకుండా పక్కదాని విషయంలో మనం వేలు పెట్టామనుకోండి, కర్మబంధంలో చిక్కుకుంటావు అని చెప్తున్నాడు. కనుక నువ్వు ఆసక్తి రహితుడివై యజ్ఞార్థమే కర్తవ్య కర్మలుగా చక్కగా ఆచరింపుము. అంటే ఏ పనైతే చెయ్యాలనుకున్నావో దాన్ని ఆసక్తి రహితుడివై చేయమంటున్నాడు. ఆసక్తితో కాదు, ఆసక్తి రహితుడుగా. అంటే ఇప్పుడు ఇది నేను చెయ్యాల్సింది ఉంది కాబట్టి, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను.
ఇక్కడ నా అవసరం ఉంది అన్న విధంగా నువ్వు కర్తవ్య కర్మలు అంటే నీ కర్తవ్యం అది. అది చేయటం. దాన్ని చక్కగా ఆచరింపు అని చెప్తున్నాడు. మరి 10వ శ్లోకం. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యత్వం ఏషవోస్విష్ట కామధుక్. ఇక్కడ ఏంటిది? కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితంగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞాల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞంలో మీకు కామధేనువుల వలె కోరిన కోరికలనెల్లా తీర్చును అని పలికాడు. అంటే ఇక్కడ ఏంటిది? యజ్ఞం అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, స్వధర్మం అంది. అంటే కల్పాది యందు అంటే ఈ కాలం ఈ సృష్టి ఉన్నప్పుడు భగవంతుడు ప్రజలను సృష్టించి నువ్వు ఈ పని చెయ్యి. అంటే క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి, వృత్తులు డాక్టర్లు, లాయర్లు, మిలిటరీ, ఇలా ఎవరెవరి వాణియందు వాని స్వధర్మం నువ్వు చెయ్యమని సృష్టించారు. ఈ యజ్ఞాల ద్వారా వృద్ధి చెందుడు. అంటే ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు నేనున్నాను, నేను ఇలా వృద్ధి చెందాలి. ధ్యానం చెప్తూ, నేను నేర్చుకుంటూ, చేసుకుంటూ. అలాగని చెప్పని నేను ఇంకొక దాంట్లో విషయం పెట్టానా, వేలు పెట్టానా, అది నా స్వధర్మం కాదు. అంటే నా పని ఇదే. అంటే నేను ఏ పని చేయాలనో అదే పని చేయాలి. పక్కనోడు ఇది చేస్తున్నాడు గదా, ఇది గూడా నేను పోయి ట్రై చేద్దామంటే, నీ దాంట్లో నువ్వే వేలు పెట్టుకున్నట్టు, నీ దాంట్లో నువ్వు సరిగ్గా న్యాయం చేయనట్టు. దాని గురించి చెప్తున్నాడు. అందుకని ఈ యజ్ఞం ద్వారా వృద్ధి చెందుడు. అంటే నీ ముందుకు ఏదైతే ఉందో, నీ ముందుకొచ్చింది ఏంటిదంటే, నీ డిజైనే. నువ్వు తెచ్చుకున్నది. దాంట్లో నువ్వు డెవలప్ చేసుకో. అంటే నీ పనేంటిది? ఇప్పుడు నువ్వు రాజువి, యుద్ధం చెయ్యాలే, ఎంచుకున్నావు, యుద్ధం చెయి. ఇదంతా మనదే. మన యుద్ధాలే. ఇది చెప్తున్నది గూడా మొత్తంగా అక్కడ చెప్తున్నదంతా మనకు సంబంధించింది ఇక్కడ. ఈ యజ్ఞము మీకు కామధేనుని వలె కోరిన కోరికలను తీర్చును. అంటే ఈ యజ్ఞం ఏదైతే నీ స్వధర్మం ఉందో దాన్ని ఆసక్తి రహితంగా చెయ్యు. ఆసక్తి కాదు, అనాసక్తి రహితంగా. ఎప్పుడైతే నువ్వు అనాసక్తి రహితంగా నువ్వు చేసుకుంటూ నీ స్వధర్మంను నువ్వు చేసుకుంటూ పోతావో కర్మలు దహించుకుంటాయి. నిజం చెప్పాలంటే సంచితాలు కూడా పోతాయి. అలాగే ఎప్పుడైతే ఇది మనం చేసుకుంటూ పోతామో పితృదేవతలకు కూడా సంతోషిస్తారు. అంటే ఇప్పుడు ముక్తి కావాలంటున్నాం కదా, అవి కూడా పోతాయి అని ఇక్కడ చెప్తున్నాడు. అన్నీ అడుగుతున్నాడు గదా! ఆ పితృదేవతలకు తప్పు జరుగుతుంది. దేవుళ్ళు నన్ను దూషిస్తారు. నరకంలోకి ఉంటాను. నాకు అర్హత అని. అంటే ఎప్పుడైతే నువ్వు ఈ రకంగా నువ్వు చేసుకుంటూ పోతావో, నీ స్వధర్మం ఏం చెప్పిందో అది చేసుకుంటూ, అనాసక్తి రహితంగా నువ్వు చేసుకుంటూ పోతావో, కామధేనువు వలె కోరిన కోరికలన్నీ తీర్చును అని పలికెను. అంటే ఇక నువ్వు ఏది అవసరం లేదు ఇక్కడ. ఏ కోరిక లేకుండా నువ్వు కోరికలన్నీ త్యజించుతూ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావనుకో, నీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ప్రకృతి ఇచ్చేస్తుంది. ఎందుకంటే దేవతలు సంతోషిస్తారు. నువ్వు ఏ పని కోసమైతే ఆ పని పోతున్నావో చక్కగా పూర్తి చేస్తున్నావని నువ్వు అడగకపోయినా నీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చేయట్లేదా? కానీ అదే నిష్కామ కర్మలోకి ఫలాపేక్ష లేకుండా చేయడం అనేది సాధ్యం అవుతలేదు. అదే చెయ్యాలి. ప్రతిఫలం ఆశిస్తున్నారు. ప్రతి దానికి ప్రతిఫలం. అంటే బయటికి కనిపించలేదు. కానీ లోపల కేలిపోవాలది. ఈ 2 శ్లోకాల్లో ఉంటాయి చూద్దాం. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యద. ఈ యజ్ఞం ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు. మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తి పరుచుకొనుచు పరమ శ్రేయస్సును పొందగలరు అని పలికారు ఇక్కడ. ఎందుకు దేవతలను తృప్తిపరచుదురు? మళ్ళా దేవతలు ఎందుకు మిమ్మల్ని అనుగ్రహింతురు అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కదా! నేను పైలోకాలకి వెళ్తానా? ఉత్తమ గతులు నాకు కలుగుతాయా? అలాగే నా పితృదేవతలు సంతోషిస్తారా? ఆహ్, అన్ని ఎన్నో రకాల ఆలోచనలొచ్చాయి గదా! ఇక్కడ అధర్మము, మా వంశము చెడుగా ఉంది. ఇవన్నీ వచ్చాయి కదా! ఇవన్నిటికి నువ్వు నేను చెప్పిన ప్రకారము చేసుకుంటా ఉన్నావు అనుకో. అదే కర్మయోగి కమ్మన్నాడు ఫస్ట్. అంటే కర్మయోగం చెయ్యనన్నాడు. జ్ఞానయోగం కావాలన్నాడు. ఇవన్నీ చేస్తేనే గదా జ్ఞానయోగం వస్తాయి. అంటే ఇది వదిలేది లేదు, అది వదిలేది లేదు. 2 కావాలి. అంటే కర్మం చేస్తేనే
ఆ ఫలాపేక్ష లేకుండా మనం ఉంటేనే జ్ఞానయోగం వస్తది. డైరెక్ట్ భగవంతుడు కావాలి, భగవంతుడే నేను అంటే అక్కడ ఏం అర్థమైందని ఏమీ అర్థం కాదు. ఎలా ఉంటావు? నీ ఇంద్రియాలన్నీ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. బాహ్యంగా ఎంత చేసినా లోపల ఇంద్రియాలన్నీ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ యజ్ఞం ద్వారా అంటే నీ స్వధర్మం ఏం చెప్తుందో నువ్వు దాన్ని చేయడం వల్ల ఎలా చెయ్యి? సమబుద్ధితో చెయ్యు. అప్పుడు దేవతలు తృప్తిపరచురు. ఎందుకు దేవతలు తృప్తిపరుస్తారంటే, ఏ పని మీదైతే ఏ కార్యంతో అయితే మనం పంపించారో, ఆ కార్యాన్ని పూర్తి చేస్తున్నారు. అప్పుడు దేవతలకు ఆనందమే కదా! అందుకనే ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహించుదురు. అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎన్నో రకాలొచ్చాయి. నాకేం జరుగుతాయని. కానీ నువ్వు ఇది చేయడం వల్ల కూడా నిన్ను అనుగ్రహింతురు. అలాగే నిస్వార్థ భావంతో మీరు పరస్పరము సంతృప్తి పరచుటకు పరమ శ్రేయస్సును పొందగలరు. నిస్వార్థ భావంతో చెయ్యు అని అంటున్నాడు. ఇప్పుడు 12వ శ్లోకం. इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तानप्रदायैभ्यः यो भुङ्क्तेस्तेन एव सः। యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు మానవులకు అయాచితముగాని ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చెయ్యక తానే అనుభవించువాడు నిజముగా దొంగయే అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటిది? యజ్ఞం అంటే ఇప్పుడు ఈ శ్లోకం తెలుసుకుందాం. ఫస్ట్ 11 నుంచి 12 అర్థం కావాలంటే యజ్ఞం అంటే ఇప్పుడు హ్మ్. ఇప్పుడు వంశసారథి ఉంది. వంశసార ద్వారా కర్మ సిద్ధాంతము, కర్మ విపాకము, కర్మ ఇవన్నీ ఉన్నాయి. అంటే యజ్ఞానికి అవిసు ఇస్తారు చూడండి దేవతలకు. అలా అన్నమాట. ఆ కృతజ్ఞతతో ఉంటూ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు గూడా సారుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. ఎవరి ద్వారా వచ్చింది అని చెప్పనంటే, సార్ ద్వారా మనకు వచ్చింది కాబట్టి ఆ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం. అలా ఎప్పుడైతే నీకొచ్చిన పనిని, నువ్వు చేస్తున్న పనిని ఎవరి ద్వారా వచ్చింది? దేవతల ద్వారా వస్తుంది. ఇక్కడ ఏం చెప్తాం? నిష్కామ కర్మలో చెప్పాం. అంటే ఏంటిది? మనకు భగవంతుని ద్వారా ఈ శరీరం ఇవ్వబడ్డది. ఈ పని చేయడానికి పంపించారు. ఇదంతా కూడా సర్వం కృష్ణార్పణమస్తు అన్న భావనతో మనం చేస్తాం చూడండి. అంటే ఆ అవిసియు, ఆ యజ్ఞం అవిసియు అని చెప్పని ఇస్తారు చూడండి. అలా అన్నమాట ఇక్కడ. ఎప్పుడైతే అది మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఇచ్చేస్తామో అది భగవంతునికి పోతుంది. అంటే ఇక్కడ ఏమి లేదు మనకు. ఏది లేదు. ఏది లేని స్థితిలోకి రావాలి. ఎలా వస్తాడంటే జ్ఞానయోగి వస్తాడు. అంటే ఎంతగా చేస్తూ ఉంటే, ఎన్ని వదిలించుకుంటూ ఉంటే ఈ యోగం వస్తుంది. అంటే ఏం చేయాలి? ఫస్టు కర్మలను చెయ్యాలి. ఫలాపేక్ష లేకుండా మనం చెయ్యాలి. శాస్త్రహిత కర్మలంటారు చూడండి. అలా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు చేస్తే యజ్ఞం ద్వారా సంతృప్తి పొందిన దేవతలు మీకు అయాచితంగానే ఇష్టమైన భోగములను ప్రసాదించెదరు. భోగాలు గూడా అడిగాడు గదా! నేను భోగిస్తానా? భోగంలో ఉంటానా? తర్వాత చనిపోయిన తర్వాత ఇక్కడెలా వస్తాను? ఇవన్నీ అని. నువ్వు ఇలా చెయ్యి. నీకన్నీ వచ్చేస్తాయి అని చెప్తున్నాడు అలాగే. ఈ విధంగా దేవుల చేతే అనుగ్రహింపబడిన ఈ భోగములను అంటే ఇక్కడ ఏంటిది? ఏదైతే ఇచ్చాడో ఆ దేవతలకు నివేదన చెయ్యక అంటే కృతజ్ఞత తెలియజేయమంటున్నాడు. ఎవరి ద్వారా వచ్చింది. వారికి నివేదన చేసినప్పుడు ఆహ్, పక్కల వాంది అంటే తాను అనుభవించిన వాడు నిజంగా దొంగనే నివేదన చెయ్యకుండా. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఖచ్చితంగా మనం అవిసు అంటే గురువుకి కృతజ్ఞత చెప్తూ ఈయన ద్వారా మనకు అందించబడింది అని అనుకున్నప్పుడు ఆ అవిసు మనం ఇచ్చినట్టు. ఆ యజ్ఞం అన్నది మనం ఇచ్చినట్టు. కానీ కృతజ్ఞత లేకుండా అనుభవించేవాడు దొంగనే అని చెప్తున్నాడు. అంటే పక్కదాంది తీసుకోవడం. ఇది నాకిచ్చింది అని అంటారు చూడు. కొంతమంది ఏం చెప్తారు? ఇది నేను కనిపెట్టాను. ఇది నేను చేశానని. అంటే ఎవరిచ్చాడు? సార్ కూడా నిజం చెప్పాలంటే సార్ ఇచ్చాడా? సార్ తీసుకొచ్చాడు. తీసుకురాడు. భగవంతుడిచ్చాడు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆ కృతజ్ఞతా భావంతో ఉంటూ గురువుకి అందిస్తున్నాం. గురువు ద్వారా దేవతలు సంతోషిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? మనకొచ్చిన దాన్ని సర్వం కృష్ణార్పణమస్తు అన్న విధంగా ఉండమని చెప్తున్నాం. అంటే చెయ్యి. మళ్ళా జ్ఞానయోగి అయిన వాడు అన్ని పనులు చేస్తాడు.
కర్మయోగి అయిన వాడు కూడా అన్ని చేస్తాడు, కానీ వేటిని అంటించుకోకుండా ఉంటాడు మెయిన్గా. ఇది మాస్టర్స్ ఈరోజు 12వ శ్లోకం వరకు ముగిచ్చేద్దాం. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్.